Now, what does the living God say to us about the times before the coming judgment? ప్రియుల రాబోయేటువంటి న్యాయ తీర్పుకు ముందు ఉండేటువంటి సూచనల గురించి ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నారు? I do not know how many of you have been in a place of justice. You know, in some countries they call it, the courts are called the place of justice. మీలో ఎంతమంది న్యాయస్థానంలో ఎదుట నిలబడ్డారో నాకు తెలియదు. కొన్ని దేశాల్లో వాటిని కోర్టులను మనం పిలుస్తూ ఉంటాం. But if you go and ask our advocates or lawyers, many of them say, మన వకీలులను కానీ లేకపోతే న్యాయవాదులను కానీ అడిగితే వారేం చెప్తారంటే, oh, some of the cases go on here even after a man is dead. అయ్యో, ఇక్కడ కేసులు ఎంతో కాలంగా సాగుతూ ఉంటాయండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కేసు కొనసాగుతూ ఉంటుంది. And some people spend all their property here. కొద్దిమంది తమ ఆస్తి అంతా కేసుల మీద ఖర్చు పెడుతున్నారు. And yet they do not receive justice. అంత ఖర్చు పెట్టినా సరే న్యాయం వారికి దొరకడం లేదు. But when we talk about God, కానీ మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు we talk about a loving God who wants to give us a new life. నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రేమగల దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాము. I do not know how your life is. మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. But by the time I was 15 years, నాకు 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి I was pretty tired with my life. నా జీవితం గురించి నేను ఎంతో విసుగు చెందాను. It was not a clean life, it was not a straight life, it was not a happy life. నేను సంతోషకరమైన జీవితాన్ని గాని యథార్థమైన జీవితాన్ని గాని నేరైన జీవితాన్ని గాని జీవించలేదు. If I was trapped or caught doing something wrong, I would speak a lie. ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు నేను పట్టబడితే వెంటనే ఏదో ఒక అబద్ధం చెప్పేవాడిని. And anybody who speaks lies must know he is a miserable person. అబద్ధం చెప్పే ఎవరైనా సరే వారెంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని వారికి తెలుసు. And everybody who speaks lies also knows he has to be very careful watching what he says because he has forgotten his old lies. అబద్ధం చెప్పేటువంటి వారు ముందు చెప్పిన అబద్ధములు మర్చిపోతారు కాబట్టి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అబద్ధం చెప్పారు అందరికీ తెలుసు. And therefore he begins to say 2 or 3 different stories. కాబట్టి అబద్ధములు కప్పిపెట్టడానికి 2-3 తప్పైన కథలు చెప్పాల్సి వస్తుంది. So when you speak a lie, you are full of fear. మీరు అబద్ధం చెప్పేటప్పుడు ఎంతో భయంతో నిండి ఉంటారు. You cannot face people freely and openly. ఎంత బహిరంగంగా స్వేచ్ఛగా ప్రజలు మీరు ఎదుర్కోలేరు. And your conscience tells you that if you die, you will go to hellfire. మీరు చనిపోతే నరకానికి వెళ్తారని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. But you know, today people trust in lies. They are full of lies. కానీ నేడు ప్రజలు అబద్ధాలు నమ్ముతున్నారు, అబద్ధములతో నిండి ఉన్నారు. We have filled our offices with lies, registers with lies, account books with lies. మన రిజిస్టర్ పుస్తకాలను అదే రీతిగా లెక్కల పుస్తకాలను కార్యాలయాలను అబద్ధంతో నింపి వేశాం. And the Bible says, the word of God says that all liars will go to the lake which burneth with fire and brimstone. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు నరకాగ్నిలోకి పోదురని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తున్నది. So let us turn to 2 Timothy 3rd chapter. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. This know also, దీనిని తెలుసుకొనుము, that in the last days perilous times shall come. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. For men shall be lovers of their own self. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, covetous, ధనాపేక్షులు, boasters, బెంకములాడువారు, proud, అహంకారులు, blasphemer, దోషకులు, disobedient to parents, తల్లిదండ్రులకు అవిధేయులు, unthankful, కృతజ్ఞత లేనివారు, unholy, అపవిత్రులు, without natural affection. అనురాగ రహితులు. That means bring forth children
after you have 3 or 4 children, run away to another woman in some neighboring village. అంటే పిల్లలు పుట్టిన తర్వాత 3-4 పిల్లలు కన్న తర్వాత పొరుగువాని భార్యతో లేచిపోవడం. How many people are like that today? నేడు ఎంతో మంది ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. You will find many such people in this area. ఈ ప్రాంతంలో కూడా అనేక మందిని అటువంటి వారిని చూడవచ్చు. In fact, that is a tradition in this country. ఇంకా చెప్పాలంటే మన దేశంలో అదొక సాంప్రదాయంగా మారింది. Have a married wife somewhere ఎక్కడో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం, and maybe give her a little money, కొద్ది డబ్బులు ఇవ్వడం, but find 2 or 3 other women somewhere else. వేరే ప్రాంతంలో 2-3 వేరొక భార్యను కలిగి ఉండడం. But let me tell you, కానీ ఒక విషయం మీతో చెప్పాలి, you will be judged. నీకు న్యాయ తీర్పు తీర్చబడబోతుంది. Your adulterous life will bring you to hellfire. నీ అభిచార జీవితము నిన్ను నరకాగ్నిలోకి తీసుకుని వెళ్తుంది. So the Bible says, కాబట్టి బైబిల్ చెప్తున్నది, these people are without even natural effect. ఈ ప్రజలు అనురాగ రహితులు. One man said to me, ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, I asked him, did you see your son after he was born? మీ యొక్క అబ్బాయి పుట్టిన తర్వాత అతన్ని చూసావా నేను అడిగాను. He said no. ఆ వ్యక్తి నేను చూడలేదని చెప్పాడు. Why? ఎందుకని అడిగాను. He was suspecting his wife. తన భార్యను అతను అనుమానిస్తున్నాడు. Oh, I do not know if this is my son. పుట్టిన అబ్బాయి నా కుమారుడో కాదు నాకు అనుమానంగా ఉంది. She was an innocent girl. ఆమె అమాయకురాలు. But every adulterous man కానీ ప్రతి వ్యభిచారుడు కూడా is full of suspicion. పూర్తిగా అనుమానంతో నిండి ఉంటాడు. And every adulterous woman ప్రతి వ్యభిచారిణి is full of suspicion. ఎంతో అనుమానంతో నిండి ఉంటుంది. So you will find that in many families అనేక కుటుంబాల్లో there is no trust. నమ్మకం ఉండకపోవడం మనం చూస్తాం. One man brought his wife and children to me. ఒక వ్యక్తి తన భార్యను తన పిల్లలను నా ఎదుగు తీసుకుని వచ్చాడు. I asked them to sit down. వారిని కూర్చోమని చెప్పాను. And after they sat down, వారు కూర్చున్న తర్వాత the husband said, భర్త నాతో ఏం చెప్పాడంటే, I do not know if these 2 children are my children. ఈ ఇద్దరు పిల్లలు నిజంగా నా పిల్లలో కాదో నాకు తెలియదు అన్నాడు. Sometimes women have come to me weeping కొన్నిసార్లు స్త్రీలు ఏడ్చుకుంటూ నా ఎదుగు వస్తారు. and said, ఏం చెప్తారంటే, this child is not the child of my husband. ఈ యొక్క బిడ్డ నా భర్తకు పుట్టిన బిడ్డ కాడు. My friend, స్నేహితులారా, men will be lovers of their own selves. మనుషులు Says the Bible. మనుషులు స్వార్థ ప్రియులని దేవుని వాక్యం సెలవిస్తుంది. They will be covenant breakers, వారు వివాహ నిబంధనను త్రోసివేసేవారు, truce breakers, ఒడంబడికను పూర్తిగా బద్దలు కొట్టేవారు, without natural affection. అనురాగ రహితులు. So we build families like that. ఆ రీతిగా మనం మన కుటుంబాలు కట్టినట్లయితే There is no joy, సంతోషం ఉండదు, there is no health. ఆరోగ్యం ఉండదు. The money which you earn just flows away to a doctor's pocket మీరు సంపాదించేటువంటి డబ్బంతా కూడా డాక్టర్ గారి జేబులోకి వెళ్ళిపోతుంది, or to the pharmacist's shop, లేకపోతే మందుల దుకాణంలోకి వెళ్ళిపోతుంది. and you cannot even enjoy your family. మీ కుటుంబాన్ని మీరు సంతోషముగా ఆస్వాదించలేరు. You know what a beautiful thing is the family. కుటుంబము ఎంతో రమ్యమైన ప్రదేశం. You know, we live with our brothers and sisters when we are little children. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనము సహోదరి సహోదరులతో కలిసి జీవిస్తాం. Then after high school, if you go to college, you go in different directions. ఉన్నత పాఠశాల అభ్యసించిన తర్వాత కళాశాలకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతికి వెళ్తూ ఉండవచ్చు. And sometimes after you're married, you're very indifferent towards your siblings. వివాహం అయిన తర్వాత మీ యొక్క సహోదరి సహోదరులు ఎళ్ళ మీరెంత వ్యత్యాసంగా ప్రవర్తించవచ్చు. Soon a father dies or a mother dies, తండ్రి గాని తల్లి గాని చనిపోయిన తర్వాత and you begin to fight for the jewels or the property. ఆస్తి కొరకో లేకపోతే బంగారు ఆభరణాల కొరకు మీరు గొడవలాడుకుంటారు. How sad. ఎంత విచారము. One family ఒక కుటుంబము under one roof, ఒకే కప్పు కింద జీవించిన వారు, eating in one place, ఒకే స్థలంలో కలిసి తిన్నవారు,
sleeping under one roof, ఒకే కప్పు కింద పండుకున్నవారు, but no కానీ love. ఒకరిలో ఒకరికి ప్రేమ లేదు. And sometimes the sons get very angry when the father is beating his wife. తండ్రి తన భార్యను కొడుతున్నప్పుడు కుమారులు తండ్రి మీద ఎంతగానో కోపడతారు. And sometimes they say, కొన్నిసార్లు ఏం చెప్తారంటే, my sons protect me when my husband batters me. నా భర్త నన్ను కొట్టుతున్న సమయంలో నా కుమారులు నన్ను రక్షించారని భార్యలు చెప్తూ ఉంటారు. Sometimes the sons beat their father. కొన్నిసార్లు కుమారులే తమ తండ్రులను కొడతారు కూడా. So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, without natural affection. వీరందరూ కూడా అనురాగ రహితులు అని బైబిల్ సెలవిస్తుంది. You know, there is a phrase, ఒక పదం ఉన్నది, ఒక సామెత ఉన్నది. a bear robbed of its whelps, cubs. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అనేటువంటి సామెత ఉన్నది. Oh, don't go and meet a bear which has had cubs. పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఒక ఎలుగుబంటిని ఎన్నడూ కూడా మనం ఎదుర్కొనలేము. అటువంటి ఎలుగుబంటి కలుసుకోకూడదు. She will tear you to pieces. అటువంటి ఎలుగుబంటి మనల్ని ముక్కలుగా చీల్చివేస్తుంది. Because ఎందుకంటే even wild animals love their children. క్రూర జంతువులు కూడా తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాయి. But కానీ in today's world, నేటి లోకంలో what do we find? మనం ఏం చూస్తున్నాం? Something has happened to your father, says the mother. మీ తండ్రికి ఏదో జరిగిందని తల్లి మీతో చెప్తుంది. Somehow his heart is not here. ఏదో రీతిగా తన హృదయము మన కుటుంబం మీద లేదు. We do not know when he is going to leave us. మనల్ని ఎప్పుడు విడిచిపెడతాడో మనకు తెలియదు. I think he has found another woman. ఏదో ఒక స్త్రీని ఎక్కడో పట్టుకున్నట్టు కనిపిస్తుంది. What is this? ఇదేంటి? What did you say to your wife when you married her? పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్య ఏమని ప్రమాణాలు చేశారు? You have promised her that until death parts you, you will be faithful to her. మరణం ఎడబాపు వరకు నేను నీతో నమ్మకంగా జీవిస్తానని నీ భార్యతో ప్రమాణం చేశావు కదా. What happened to your promise? ఆ ప్రమాణానికి ఏమైంది? You know, friend, వినండి స్నేహితులారా, we cannot trust the promises of people if they do not have Jesus Christ in their heart. వారి హృదయాల్లో యేసు ప్రభు లేకపోతే అటువంటి వారి యొక్క వాగ్దానాల ప్రమాణాలు మనం నమ్మలేము. Now, చూడండి, what did the Lord Jesus Christ tell about such people? ఇటువంటి వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారు? If you turn to the 16th chapter of Luke, లూకాసు వార్త 16వ అధ్యాయము, this is what he told. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారు చూస్తాం. Luke, లూకాసు వార్త 16th chapter, 16వ అధ్యాయము from the 16th verse. 16వ వచనం నుండి, The law and the prophets were until John the Baptist. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. That is, అంటే there were many laws which people could not keep. ప్రజలు గైకొనలేని అనేకమైన చట్టాలు ధర్మశాస్త్రం ఉండినది. See, everybody says, speak the truth. అందరూ సత్యం మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. In the court, you promise that you will speak the truth and nothing but the truth. నేను కేవలం సత్యము మాత్రమే మాట్లాడతానని కోర్టులో మీరు ప్రమాణాలు చేస్తారు. But when your lawyer tells you, కానీ మీ లాయర్ గారు ఏమని చెప్తే, if you tell the truth, your case is gone. సత్యం మాట్లాడితే కేసు మీరు ఓడిపోతారని చెప్తారు. So, కాబట్టి this is how you must say. ఇలాగా చెప్పాలి, అబద్ధం మాట్లాడాలని చెప్తారు. Everything is manipulated in that manner. అరిది సమస్తాన్ని వక్రీకరించి అబద్ధాలు మాట్లాడతారు. But, my dear friend, వినండి స్నేహితులారా, there came a power with the good news. సువార్తతో పాటు ఎంతో గొప్ప శక్తి వస్తుంది. When Jesus came, యేసు ప్రభు మన జీవితానికి వస్తే it was no more this lying, deceiving life all the time. అబద్ధములు మాట్లాడడం, ఇతరులను మోసం చేయడం మన జీవితంలో ఎంత మాత్రం ఉండదు. I had a friend who used to say, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను ఏం my చెప్తుండేవాడంటే, classmate, నా యొక్క క్లాస్మేట్, what is there? Do good, be good, think good. మంచి మాట్లాడు, మంచి చెయ్యి, మంచిగా ఉండని చెప్తుండేవాడు. How can you do good ఎలా మంచి చేయగలము? when your heart is evil? నీ హృదయం చెడినదైతే నువ్వు ఎలా ఇతరులకు మేలు చేయగలవు? How can you think good
నువ్వు ఎలా మేలుని గురించి ఆలోచించగలవు? When your eyes are full of adultery. నీ కళ్ళు వ్యభిచారంతో నిండి ఉన్నట్లయితే. But this is how people talk. నువ్వు ఇతరులకు ఎలా మేలు చేయగలవు? ప్రజలు ఎలా మాట్లాడతారు? And everybody knows. ప్రజలందరికీ తెలుసు. Oh, we know that these are all lies. ఇవన్నీ అబద్ధాలని వారికి తెలుసు. Elections just recently took place. ఈ మధ్య ఎన్నికలు జరిగినవి కదా. And people said to me, ప్రజలు నాతో ఏం చెప్పారంటే, oh, they are taking anything from 300 rupees to 500, even 1000. ఓటు వేయడానికి ఒక్కొక్కరు 300, 500, కొద్ది మంది 1000 రూపాయలు కూడా తీసుకున్నారండి. For a vote. ఒక్క ఓటు కొరకు అంత డబ్బులు తీసుకున్నారు. How can you administer a nation of liars? అబద్ధికులతో నిన్నటువంటి ప్రజలకు మీరు ఎలా పరిపాలన చేయగలరు? You need at least a few people who speak the truth. పరిపాలన చేయాలంటే కనీసం సత్యం మాట్లాడే కొద్ది మంది అవసరం కదా. In your family you don't speak the truth. కుటుంబంలో మీరు సత్యం మాట్లాడరు. You don't speak the truth to your mother. మీ తల్లితో మీరు సత్యం మాట్లాడరు. You don't speak the truth to your mother, father. మీ తండ్రితో కూడా మీరు నిజం మాట్లాడరు. And the wife doesn't speak the truth to the husband. భార్య భర్తతో నిజం మాట్లాడదు. And the husband doesn't speak the truth to the wife. అదే రీతిగా భర్త కూడా భార్యతో నిజం మాట్లాడు. How are you going to speak the truth in your office? అప్పుడు ఆఫీసులో మీరు ఎలా నిజం మాట్లాడగలరు? How will you fulfill the truth in the examination? పరీక్షలో మీరు ఎలా నిజాన్ని రాయగలరు? You will only copy, you will cheat. మీరు కాపీలు కొడతారు, మోసం చేస్తారు. You will bribe the examiner. పరీక్ష నిర్వహణ అధికారికి మీరు లంచాలు ఇస్తారు. And you will get the papers, buy the papers somewhere. పరీక్ష పేపర్లు కూడా మీరు కొంటారు. Listen, my dear friend. వినండి ప్రియమైన స్నేహితులారా, deliverance from this unrighteousness can only come through the prayaschit bali of the Lord Jesus. ఇటువంటి అవినీతి నుంచి విడుదల కావాలంటే యేసు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలి మాత్రమే మిమ్మల్ని విడిపించగలదు. You see, it's not like an old story. ఏదో ఇది ఒక పాత కథ కాదు. In our country we believe any story, old story. మన దేశంలో అన్ని కథలను, పాత కథలు నమ్ముతూ ఉంటాం. And even a man who comes from the central jail, కేంద్ర కారాగారం నుంచి ఎవరైనా వచ్చినప్పటికీ, if he puts on some holy garments, అటువంటి వ్యక్తి పవిత్రమైన దుస్తులు ధరించినట్లయితే and sits in తపస్సు చేస్తున్నట్టు కూర్చుంటే, everybody will crowd to him thinking he is some great manifestation. అతను ఎంతో గొప్ప అవతార పురుషుడు అని ప్రజలందరూ గుమిగూడతారు. We can deceive anybody, but we can't deceive God. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. కాబట్టి the Lord Jesus said, యేసు ప్రభు ఏం చెప్పారు? The kingdom of God is preached and every man presseth into it. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నాడు. Good news. సువార్త. What is this good news? ఈ సువార్త అంటే ఏంటి? Come to me, all you that labor. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. And are heavy laden. భారం మోసుకున్న సమస్త జనులారా, I will give you peace. నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. I will give you rest. నేను మీకు విశ్రాంతినిచ్చుదును. What great news. ఎంత గొప్ప వర్తమానం. You may gain 10 lakhs. మీరు 10 లక్షలు సంపాదించవచ్చు, but కానీ when you have a lot of money you never have peace. ఎక్కువ డబ్బు మీ వద్ద ఉంటే మీకు ఎన్నడూ సమాధానం ఉండదు. If you have a lot of property you will never have peace. ఆస్తులు ఎక్కువగా ఉంటే మీకు సమాధానం ఉండదు. Some people say, కొద్దిమంది ఏం చెప్తారు? oh, I will never drink coffee in my brother's house. నా యొక్క సహోదరుని ఇంట్లో ఎప్పుడు కాఫీ కూడా తాగనండి. Why can't you drink coffee in your brother's house? నీ సొంత సహోదరుడే కదా, ఎందుకు కాఫీ తాగవు? I don't know, my sister-in-law may put poison in my coffee. మా వదినమ్మ గారు నాకు తెలియకుండానే కాఫీలో విషం కలిపిద్దామో నాకు భయంగా ఉందండి. Because she is trying to get my property. ఆమె మా ఆస్తిని కూడా దోచుకోవాలని చూస్తుంది. Listen, my dear friend. వినండి ప్రియమైన స్నేహితులారా, the Lord Jesus brings peace to you. యేసు ప్రభు మీకు సమాధానాన్ని తీసుకుని వస్తారు. A new life. నూతన జీవితము. So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తున్నది, the kingdom of salvation is preached unto you, the kingdom of God,
and every man presseth into it. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతంగా చొరబడుతున్నాడు. And it's easier for heaven and earth to pass and one tittle of the law to fail. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభము. So, one question never seems to come to people. ఒక ప్రశ్న ప్రజల్ని ఎప్పుడూ కదిలించడం లేదు. You will die one day, I will die one day. మీరు ఒకరోజు చనిపోతారు, నేను ఒకరోజు చనిపోతాను. And God says, దేవుడు ఏం చెప్తున్నాడు? after death, then the judgment. మరణం తర్వాత న్యాయ తీర్పు ఉన్నది. So I may be here, నేను ఇక్కడ ఇప్పుడు ఉండవచ్చు, speaking to you, మీతో ఇప్పుడు మాట్లాడుతుండవచ్చు, but కానీ I have to meet God one day. ఒక దినం నేను దేవుణ్ణి కలుసుకోవాలి. A God whom I can twist and turn. నాకు ఇష్టం వచ్చినట్లుగా తిప్పివేయగలిగినటువంటి దేవుడు. A God whom I can twist and turn is no God. నాకు ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోగలిగినటువంటి దేవుడు నిజమైన దేవుడే కాదు. You will find the living God, you cannot be bribed. జీవము గల దేవునికి మనం ఎన్నడూ లంచములు ఇవ్వలేము. You cannot twist his hand. మన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మన కొరకు మలుచుకోలేము. You cannot say my lies must be accepted. నా అబద్ధాలు మీరు అంగీకరించాలని నిజమైన దేవుడితో మనం చెప్పలేము. I am a righteous man. నేను నీతిమంతుడిని, I must go to heaven. నేను పరలోకానికి వెళ్ళాలి No. అని చెప్పలేము. You can speak lies in a court. కోర్టులో మీరు అబద్ధాలు ఆడవచ్చు. You can speak lies at the time of election. ఎన్నికల సమయంలో మీరు అబద్ధాలు ఆడవచ్చు. But before the living కానీ God, జీవం గల దేవుని ఎదుట you can't speak lies. మీరు అబద్ధాలు ఆడలేరు. Your true condition will be out. మీ నిజమైన స్థితి బయటపడుతుంది. Not a jot ఒక పొల్లైన or a tittle ఒక సున్నాయనను తప్పిపోదు. will not pass away. అది తప్పిపోదు. Heaven and earth, all the stars will pass away. ఆకాశము, భూమి, నక్షత్రములు అవన్నీ గతించిపోతాయి. So you are dealing with the word of God which will never pass away. ఎన్నడూ గతించిపోనటువంటి దేవుని వాక్యంతో మనం వ్యవహరిస్తున్నాం. If you go to a saree shop, చీరల దుకాణానికి వెళ్తే the man brings 20 sarees, brings them and puts them before. దుకాణదారుడు 20 చీరలు బయట తీసుకొచ్చి మీ ముందు పెడతాడు. And you say, I don't like this, I don't like this, I don't మాకు అది like ఇష్టం this. లేదు, ఇది ఇష్టం లేదని మీరు మాట్లాడతారు. Finally you say, okay, this is nice, I'll take it. చివరికి ఈ చీర బాగుందండి, ఈ చీర కొంటానని మీరు చెప్తారు. Listen, my dear వినండి friend, ప్రియ స్నేహితులారా, when you come before the word of God, you will not be able to throw it away like you throw those sarees away. ఆ చీరలు మాకు వద్దని పక్కన పడేసినట్లుగా జీవం గల దేవుని వాక్యములు ఏ పొల్లైనను మీరు తోసివేయడానికి వీల్లేదు. You cannot be a picker and a chooser. మీకు అవసరమైన దాన్ని ఎంచుకుని అవసరం లేని దాన్ని పక్క తోసివేయడానికి దేవుని వాక్యం అంగీకరించదు. Because it is a word which will remain after the stars and the heavens and the earth pass away. ఆకాశము, భూమి, నక్షత్రములు అన్ని గతించిపోయినా సరే దేవుని వాక్యం నిరంతరము నిలుచును. Friends, స్నేహితులారా, I see thousands of people returning money to the railways for ticketless travel. టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వేలాది మంది తిరిగి ఆ డబ్బును రైల్వే అధికారులకు అప్పగించిన వారు నాకు తెలుసు. I see thousands of people returning money where they have stolen. దొంగిలించిన వేలాది మంది తిరిగి ఇచ్చివేయడం నాకు తెలుసు. And Jesus speaks to them. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు కాబట్టి Jesus forgives. యేసు ప్రభు వారిని క్షమిస్తున్నారు. Jesus gives them peace. యేసు ప్రభు వారికి సమాధానం ఇస్తున్నారు. This is not some strange story. ఇదేదో ఒక వింతైన కొత్త కథ కాదు. This is the truth. ఇది సత్యము. God loves you with an everlasting love. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Please bow your head. తలలో వంచినట్లయితే Whoever you may be, మీరు ఎవరైనా సరే tell God, దేవునితో చెప్పండి, oh God, ఓ దేవా, one day I have to die. ఒక దినం నేను చనిపోవాలి. And where will I go? నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? You died as the prayaschit bali for my sin. నా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మీరు మరణించారు.
You paid the price and became the propitiation for my sin. నా పాపల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా క్రయధనాన్ని మీరు చెల్లించారు. Lord Jesus, యేసు ప్రభువా, forgive my sin. నా పాపములను క్షమించండి. I do not want to live in misery and fear. భయముతో దౌర్భాగ్య స్థితిలో నేను జీవించుకోవడం I లేదు. do not want to lose my eternal life. నిత్య జీవాన్ని నేను కోల్పోవడం ఇష్టం లేదు ప్రభువా. Give me a new heart. నూతన హృదయాన్ని దయచేయండి. Give me a new heart. నూతన హృదయమును అనుగ్రహించండి. Wash my sins in the precious holy blood which you shed. మీరు చిందించిన ప్రశస్తమైన అమూల్యమైన పరిశుద్ధ రక్తంలో నా పాపలను కడగండి. I want to lift India. భారతదేశాన్ని పైకెత్తగోరుచున్నాను. I want to lift my neighbor. నా పొరుగువాడిని పైకెత్తగోరుచున్నాను. I want to love everybody. ప్రతి ఒక్కరిని నేను ప్రేమించగోరుచున్నాను. Oh Lord, ఓ ప్రభువా, give me this peace, ఈ సమాధానం నాకు దయచేయండి. this forgiveness of sin. పాప క్షమాపణ నాకు అనుగ్రహించండి. No more a lying ఇంకా tongue. అబద్ధపు నాలుగు వద్దు ప్రభువా. No more the bribe taking hand. లంచాలు తీసుకునే హస్తం నాకు వద్దు ప్రభువా. No more the hand that hits my wife. నా భార్యను కొట్టే చేతులు నాకు వద్దు ప్రభువా. No more the hand that touches that alcohol. ఆ యొక్క మందు సీసాలను తాకే చేతులు నాకు వద్దు ప్రభువా. Give me a new heart. నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా. Wash me in your precious blood. మీ అమూల్యమైన రక్తంలో నా పాపములు కడగండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. Gracious Father, కృపగలిగిన తండ్రి, bless these dear ఈ people. ప్రియులను మీరు ఆశీర్వదించండి. Speak to them, I pray. ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. How much you love us. మీరెంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువా. Though I was such a unworthy sinner, నేనెంతో అయోగ్యమైన పాపినైనప్పటికీ, though I was a liar, అబద్ధకుడైనప్పటికీ, yet you had mercy on me. కానీ మీరు నా మీద కనికరం చూపించారు. How many people you are transforming. ఆ రీతికి ఎంత మందిని మీరు మారుస్తున్నారు ప్రభువా. We want our offices to be new places. మా యొక్క కార్యాలయాలు నూతన కార్యాలయంగా మార్చబడాలి. We want our families to be places where there is peace. మా గృహాలు, కుటుంబాలు శాంతి నిలయాలుగా మారాలి ప్రభువా. Take away the fear of death, మరణ భయాన్ని నుంచి విడిపించండి. because one day I have to die. ఒక దినం నేను చనిపోవాలి. Give to me that assurance that you have forgiven me, నా పాపం క్షమించారనే నిశ్చయతను నాకు దయచేయండి. that I will be received to the bosom of Jesus. యేసు ప్రభు యొక్క రొమ్ము యొద్దకు ఆహ్వానించబడతానని నిశ్చయతను నాకు దయచేయండి. Hear our humble prayer. మా దేన ప్రార్థన ఆలకించండి. In Jesus Almighty. యేసు సర్వశక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.